ఒక్కసారి సార్ రాజరాజేశ్వర భరత కళా సేవా సమితి దీన్ని ఈరోజు ఈ సంస్థ నుండి శ్రీ అయోధ్య రామచంద్ర మహోత్సవం శ్రీరామనవమి ఉత్సవం నేను భరత్ మరియు నా మిత్రుడు గంగాధర్ రాజశేఖర్ ఇద్దరం కలిసి దీన్ని స్థాపించి మరియు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి ఈరోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియం నాంపల్లిలో మేము పొద్దున్న 9 నుండి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సంతోషమైన విషయం ఏంటంటే పిల్లలు చాలా చక్కగా వారి ప్రదర్శన చేసి ఎంతోమంది వచ్చి దాదాపు ఒక చిన్న స్లాట్లో అయినా సరే దాదాపు ఒక 100 మంది పిల్లలు ఇలా చక్కగా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క గురువులు గెస్టులు అందరూ రాధేశ్యామ్ గారు, పసుమర్తి గారు, సజనీ గారు, సముద్రాల వేణుగోపాల్చారి గారు చీఫ్ గెస్ట్ లాగా వచ్చి ఈ ప్రోగ్రామ్ అనేది వండర్ఫుల్గా సక్సెస్ జరగడం జరిగింది. అండ్ ఇలా సాంప్రదాయము మరియు ఈ ఎథిక్స్ వాల్యూస్ పిల్లలకి చేరాలనే ఉద్దేశంతో మేమిద్దరం కలిసికట్టుగా స్థాపించిన ఈ సంస్థ. వెళ్ళాలంటే వెస్ట్రన్ వైపు వెళ్ళొచ్చు, పబ్లు పార్టీలు చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్, అవి కాదు. మన ఎథిక్స్ వాల్యూస్ ఇవన్నీ పిల్లల్లో చేరాలి, పిల్లల్లో ఉండాలి. అదే మా ముఖ్య ఉద్దేశం, అదే మా ఎండ్ టాస్క్. ఎంతమందికి ఇచ్చారు అవార్డ్స్? ఈరోజు దాదాపు 100 మంది పిల్లలు పొద్దున 9 నుండి 2 మధ్యలోనే ఈ అతి చిన్న స్లాట్లో ఎంతమంది పిల్లలు కవర్ అయ్యి ఇంత చక్కగా, ఒకవేళ 9 to 9 స్లాట్ అయింటే ఇంకా మీరే ఉంచుకోండి ఎంత బ్రహ్మాండంగా ఒక బ్రహ్మోత్సవంలా జరుగుతుంది రాములవారిది. మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో ఫంక్షన్, ఎన్నో ప్రోగ్రామ్? ఇది మా సంస్థ ద్వారా 2వ ప్రోగ్రాము. ఎన్నేళ్ళైంది ఈ సంస్థ స్థాపించి? సంస్థ 2023లో డిసెంబర్లో స్థాపించడం జరిగింది. ఈ సంస్థలో ఇది శ్రీ రాజరాజేశ్వర భరత కళా సేవా సమితిలో సరస్వతీదేవి వసంత పంచమి ప్రోగ్రాం February 4th రోజు మన భాస్కర్ ఆడిటోరియం జామ్ అని అసలు ఉబ్బిల్లూరిపోయింది అసలు పిల్లలతో. దాదాపు 250 మంది ప్లస్ పిల్లలు. అసలు ఎంత చక్కగా ప్రదర్శన. ఈరోజు ఈ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఒక్క స్లాట్కి 100 మంది పిల్లలు, చాలా బ్రహ్మాండం. ఇది నాకు సంతోషమైన విషయం ఏంటంటే గురువులు గెస్టులు అందరూ మమ్మల్ని నమ్మి ప్లస్ పిల్లలలో ఈ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేసినందుకు వెరీ హ్యాపీ. ముందు ఇంకా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మీ సంస్థ ద్వారా? ముందు ఇంకా చాలా కార్యక్రమాలు మా సంస్థ నుంచి జరగబోతున్నాయి. ఎవ్రీ మంత్కి ఒక ప్రోగ్రాము పిల్లలకి కళ పట్ల ఇంట్రెస్ట్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ పట్ల వాళ్ళు మర్చిపోకుండా ఇలాంటి వేదికలు వాళ్ళకి కల్పించాలని చాలా కోరుకుంటున్నాం. సో మేము ఏమనుకుంటున్నామంటే ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్ అని అనుకుంటున్నాము, బట్ అది అలా కాకుండా ఒక 2 monthsకి ఒక ప్రోగ్రాము చేయడం అనేది జరుగుతుంది. ఇలా కార్యక్రమాలు చేయడం వల్ల, ఇలా అవార్డ్స్ ఇవ్వడం వల్ల అసలు మీకేం లాభం? మీరేం ఆశిస్తారు? మేమైతే ఏం ఆశించడం అనేది ఏం లేదు. ఇప్పుడు చాలా అకాడమీలు చాలా మంది అవార్డ్స్ ఇస్తున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ ఈరోజు నేను ఒక అమ్మాయిని కలిసాను రీసెంట్గా, అమ్మాయి అబ్బాయిని. వారికి మన సంప్రదాయం సంస్కృతి అసలు శక్తిపీఠాలు ఎలా ఫామ్ అయ్యాయి అది తెలియట్లా. అసలు ఏంటిది, ఎక్కడికి పోతుంది మనది లేదు. మనం అంటూ ఉన్నామంటే మనం సంథింగ్ ఏదైనా చేయాలంతే అని కంకణం కట్టుకొని లాభాలు నష్టాలు, లాసులు ఇలాంటివి కొన్నిసార్లు ఆలోచించకుండా అడుగులు వేయాల్సి వస్తుంది జీవితంలో మనిషి. అలా వేసినప్పుడే మనకంటూ ఒకటి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఈ యొక్క మన కళ పిల్లలకి చేరితే ఆ డివినిటీ వల్ల పిల్లలు మంచి దారిలో ఉంటారు, పెడదారిన వెళ్ళరు. రాబోయే కలియుగం ఎంత డేంజర్ ఉంటుంది, ఆ కలియుగంలో మన పిల్లలు నష్టపోవద్దు, దౌర్భాగ్యం పట్ల పడద్దు. మీ 2వ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది, 100 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సక్సెస్ని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వడం ఏం లేదండి, మాది ఇప్పుడు ఈ రోజుతో అయిపోయిందని కాదు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. 10 మంది పిల్లలు 100 మంది పిల్లలే లేరు కదండి మన దేశంలో. ఎంతమంది పిల్లలకు పాకితే అంతమంది పిల్లలకు పాకించాలి సంస్కృతి. చాలా ఆర్గనైజేషన్స్ కమర్షియల్గా ఆలోచిస్తారు, అవార్డులు అనేది డబ్బులు తీసుకొని ఇస్తారు. అలా మీరేమన్నా? ఓకే, అంబేద్కర్ జయంతి గురించి ఈరోజు ఏదైనా స్మాల్ మెసేజ్?
డబ్బులు తీసుకోవడం అంటే అండి ఇప్పుడు జనరల్గా అందరిలాగా మేము 4,000 ఇవ్వండి 5,000 ఇవ్వండి అలాంటివి ఏమి ఉండదండి. జనరల్గా మేము చాలా మంది అవార్డ్స్ అంటే అది చేస్తారు. commercialize అలాంటివి అయిపోయింది. ఏమి ఉండదండి. మీరు అట్లా ఆలోచన లేదు. మన దగ్గర అలాంటివి లేదు. విషయం మీరు ఏంటంటే ఎటువంటి డబ్బులు మన దగ్గర అలాంటివి ఏమి లేదండి. మేము ఏంటంటే ఒక కళ పట్ల ఒక చిన్న మా వంతు ప్రయత్నం అనేది మేము చేస్తున్నాం. సార్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏదైనా చెప్పాలనుకుంటా వన్ అంబేద్కర్ గారి గురించి చెప్పడానికి అసలు ఇప్పుడు టైం సరిపోదు. వన్ ఆయన స్మాల్ మెసేజ్. ఆయన అంటరానితనాన్ని మరియు ఈ రోజు ఇలా మేము ప్రోగ్రామ్ చేస్తున్నామంటే సింపుల్ గా ఆయన వల్లే. ఎందుకను Super, ఆయన super. ఈ రోజు ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఆయన వల్ల. ఆయన ఇట్లా సమాన హక్కులు ఇచ్చాడు కాబట్టి మేము ఇలా బయటకు Nice. వచ్చాము చేసాము. లేదంటే ఎక్కడో ఉండేవాళ్ళం మేము. అసలు ప్రోగ్రామ్ అనే అక్షరాలకి మీనింగ్ కూడా తెలియకపో మాకు. Yes, అంతే. yes. ఇంతకీ ఏం చెప్పలేను నేను ఇంకా. థ్యాంక్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి మేము ఈరోజు మీతో ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఉన్నారు కాబట్టి మేము ఇలాంటి వేదికలు మేము వేరే వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఆయన వల్లనే అన్నీ. థ్యాంక్ యూ.